ఛానలుకి స్వాగతం. రాసి పెట్టుకోండి, మిథున రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. మీ మంచి కోరే చెబుతున్నా, భూమండలంలో మిథున రాశివారు ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడండి. అయితే మిథున రాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారికి జీవిత భాగస్వామి వల్ల ఏం జరుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఇది రాశి చక్రంలో 3వ రాశి. రాశి చక్రం యొక్క 60 నుండి 90వ డిగ్రీలను ఈ యొక్క మిథున రాశి కలిగి ఉంటుంది. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కాని ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. అలాగే శారీరక శ్రమకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. సోమరితనం అంటే వీరికి అయిష్టమనే చెప్పుకోవాలి. అలాగే ఇతరులు పన్నే కుట్రల నుండి వీరు సులభంగా తప్పించుకోగలుగుతారు. జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కాని ఓటమిని అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్న లక్ష్యాన్ని కాస్త ఆలస్యంగా అయినా సాధించుకోగలుగుతారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. కాని బాల్యంలో మాత్రం కష్టాలు వీరిని అధికంగా బాధిస్తాయని చెప్పుకోవాలి. అలాగే అనేక రంగాల గురించినటువంటి అవగాహన ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి చిన్నతనం నుండే అవగతమవుతుంది. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవిత భాగస్వామి వల్ల, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మాత్రం మీ జీవితంలో కొన్ని ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అది ఏదైనా ఒక సందర్భంలో జరగవచ్చు. అయినప్పటికీ వారిని నిందించకుండా పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు పురుషులైనప్పటికీ, స్త్రీలైనప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో, అంటే మీ యొక్క వైవాహిక జీవితంలో ఇటువంటి సమస్య అనేది ఖచ్చితంగా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు చెయ్యని తప్పుకి కొన్ని ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఈ యొక్క విషయం గురించి అర్థమయ్యేలా వివరించండి. అంతేకాని తనపైన నిందలు వేయటం అస్సలు మంచిది కాదు. అంటే తన మూలంగా జరుగుతుంది కాని తన ప్రమేయం అనేది అస్సలు ఉండదు. కావాలని తను చేయకపోయినా కాని తన మూలంగా మాత్రం మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ విషయం గురించైనా పూర్తి అవగాహన మీరిరువురికి ఉండాలి. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తి జీవితం, వ్యాపార జీవితం, ఇలా ఏదైనా సరే మీరు స్త్రీలైనప్పటికీ, పురుషులైనప్పటికీ ఏది కూడా దాచిపెట్టకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధమైనటువంటి మిస్కమ్యూనికేషన్ మూలంగానే మీరు కొన్ని ఆరోపణలు తన మూలంగా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ముందు నుండే తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మాత్రం మీరు నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. తర్వాత మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క మిథున రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే మిథున రాశివారు ఎల్లప్పుడూ శివ భగవానుణ్ణి కూడా ఆరాధించాలి. అలాగే ప్రతి శనివారం రోజు శని భగవానుణ్ణి మీ మనస్సులో అయినా సరే ఖచ్చితంగా స్మరించుకోవాలి. వీలైనప్పుడు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి దీపారాధన చేయండి. మీకు వీలైనంతవరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే ఈ యొక్క మిథున రాశివారు గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. చూశారు కదండి, మిథున రాశివారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏంటి, అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.